కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో ప్రాజెక్టులు ప్రమాదంలో పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న జురాల ప్రాజెక్టును డేంజర్ జోన్లోకి నెట్టిన రేవంత్ సర్కార్ ఇవాళ హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న జురాల ప్రాజెక్టుకు నేడు మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయన్నారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వ నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమన్నారు. మేడిగడ్డ తరహాలోనే మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి పిల్లర్లకు పగుళ్లు వచ్చి అఫ్రాన్ కొట్టుకుపోవడంతో పాటు స్పిల్వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ఓ నివేదిక ఇచ్చిన సీఎం మొద్దునిద్ర వీడకపోవడం మరో దుర్మార్గమన్నారు. ఇటు ఎస్డీఎస్ఏ చెప్పిన నిన్నటిదాకా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం, నేరు ఎస్డీఎస్ఓ నివేదిక అందించినప్పటికీ కూడా మంజీరా బ్యారేజీకి మరమ్మతులు చేపట్టకపోవడం ఈ కాంగ్రెస్ సర్కారు అలసత్వానికి కాదు దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో పైనుంచి మంజీరాలో వరద ఉధృతి పెరిగే మరింత కోతకు గురై చివరికి డ్యాము ప్రమాదంలో పడే పరిస్థితిని తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇకనైనా చిల్లర రాజకీయాలు మాని అటు మేడిగడ్డ బ్యారేజీని ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. బ్యారేజీల సామర్థ్యానికి మించిన వరద వచ్చిన సందర్భాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేక పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ గుర్తించిందన్నారు. సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా ఇదే తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపించి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పై బురద జల్లాయన్నారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీలోని 2 పియర్స్కు వచ్చిన పగుళ్లపై నానయాగి చేసిన కాంగ్రెస్ బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయితే గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే అప్పటికప్పుడు వాటిని మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్ప కాళేశ్వరంపై కాంగ్రెస్ కక్షగట్టినట్టు గతంలో ఏ ప్రభుత్వాలు వ్యవహరించలేదన్నారు. అయితే పరిపాలన చేతగాక కేవలం రాజకీయ కక్ష సాధింపులతో కాలం వెల్లదీస్తున్న ఈ ముఖ్యమంత్రి మంజీరా మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే సీఎం రేవంత్ను కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ అన్నారు.